హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్యూ విత్ మామ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్రా మాత, అదేనండి గోంగూర పచ్చడి. ఎంతమందికి ఇష్టం ఉండదు ఈ పచ్చడి అంటే. గోంగూరతో ఏ వంట చేసినా కూడా టేస్ట్ అల్టిమేట్ లెవెల్లో ఉంటుంది కదండి. ఈరోజు మనం ఈ గోంగూరని పచ్చిమిరపకాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ముందుగా 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వలుచుకుందాము. ఇక్కడ నేను మా వదిన కలిసి గోంగూరని వలుస్తున్నాము. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇలా కంబైన్డ్గా వర్క్ చేసుకుంటేనే మనకి టైం పాస్ అవుతుంది కదండి. సో ఇక్కడ మేమిద్దరం కలిసి మాటలు చెప్పుకుంటూ వర్క్ చేసుకుంటున్నాము. నేనే పెట్టింది. ఈ వలుచుకున్న గోంగూరని 1కి 4 సార్లు శుభ్రంగా కడుక్కుందాము. ఎందుకంటే గోంగూరలో ఇసుక చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను వాటర్ తీసుకున్నానండి ఒక బకెట్లోకి. దీన్ని 1కి 4 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వేరే గిన్నెలోకి తీసుకుందాము. గోంగూరని ఇలా బాగా జాడిస్తూ కడగండి. అప్పుడైతే దాంట్లో ఉన్న ఇసుకంతా అడుగుకి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ బయట పనంతా అయిపోయింది కదండి. ఇలా వాష్ చేసేసుకొని సందె ముగ్గు వేసుకున్నాము. ఇలా మా సైడు దీన్ని సందె ముగ్గు అంటారు. అంటే సాయంకాలం పూట సందె పొద్దు వేళల్లో ఇలా చందమామ ముగ్గు వేస్తాము. ఈ ముగ్గు వేస్తే ఇంట్లో ఎప్పుడూ సంతోషం ఉంటుందనేది మా నమ్మకం. ఇక్కడ శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరని నేను ఒక పాత్రలోకి తీసుకున్నానండి. గోంగూర అంతా వేసుకొని దీంట్లోకి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. చాలామంది ఎండుమిరపకాయలతో కూడా చేసుకుంటారండి. ఈరోజైతే నేను పచ్చిమిర్చితో చేసి చూపిస్తాను. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తూ వేయండి. ఎందుకంటే డైరెక్ట్గా కాయ అంతా అలానే వేస్తే మనకి ఆయిల్లో వేగేటప్పుడు పేలుతుంది. కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి.
ఇలా పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి దీన్ని ఉడకపెట్టుకుందాము. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేస్తున్నానండి. ఉప్పు ఇప్పుడే వేయొద్దు. గోంగూర బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేద్దాము. మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా గోంగూర ఎలా ఉడికిందో. దీంట్లో ఇంకా వాటర్ ఉందండి. ఇది కూడా మనకి మొత్తం ఇంకిపోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కళ్ళుప్పు వేస్తున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు వేసానండి. ఈ గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు మీకు ఎంత తింటారో చూసి వేసుకోండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాము. చూసారు కదండి, ఆల్మోస్ట్ గోంగూర మొత్తం ఉడికిపోయింది. పచ్చిమిరపకాయలు కూడా బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇంకా మూత పెట్టేసేసి 1 నిమిషం అలా ఉంచేసేసి చట్నీ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, గోంగూర పచ్చిమిర్చి బాగా బాయిల్ అయిపోయింది. కొద్దిగా చల్లారిన తర్వాత మనం పచ్చడి చేసుకుందాము. ఇక్కడ నేను ఈ పాత్రలోనే పచ్చడి ఇలా మెదుపుతున్నానండి. ఎందుకంటే చాలామందికి రోలు అనేది అవైలబుల్ ఉండకపోవచ్చు. అలా అని మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది. తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఇది ఒక టిప్ లాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా ఈ పాత్రలోనే మనకి గోంగూర పచ్చిమిర్చి బాగా ఉడికిపోయింది కాబట్టి పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటే పచ్చడి మెత్తగా అవుతుందండి. సో రోలు లేదు అనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ టిప్ కూడా నేను మా వదిన దగ్గరే చూసి నేర్చుకున్నానండి. ఇప్పుడు ఇందులో కాసిన వెల్లుల్లి కూడా వేస్తున్నాను. 5-6 రెబ్బలు వెల్లుల్లి వేసాను. ఇదిగోనండి, ఈశ్వబాబు వచ్చేసాడు మన వంటలోకి. పచ్చడి ఆయన చేస్తానంటున్నాడు. చూడండి ఎంత చక్కగా నూరుతున్నాడో. నాకన్నా బాగా చేస్తున్నాడు కదా. ఇంతేనండి, ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత తాలింపు వేసుకుందాం. ఇక్కడ నేను తాలింపు కోసం ఒక బౌల్ పెట్టుకున్నానండి. బౌల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఈ చట్నీకి ఆయిల్ లేకపోయినా బాగుంటుందండి. ఎందుకంటే మనం గోంగూర ఉడికేటప్పుడు ఆయిల్ వేసాం కదా. సో తాలింపు ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, వేయకపోయినా కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేస్తున్నాను. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ పోపు గింజలన్నీ వేస్తున్నానండి. ఇందులో ఎండుమిర్చి, పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవన్నీ వేస్తున్నాను. పచ్చిపప్పు ఇష్టపడే వాళ్ళు క్వాంటిటీ కాస్త ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అవి మన పంట కింద నలుగుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఆ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు పచ్చిపప్పు కాస్త ఎక్కువ వేసుకోండి. గోంగూర పచ్చడికి తాలింపు ఎక్కువ ఉంటేనే కదండి టేస్ట్ బాగుండేది. ఫైనల్గా ఇక్కడ 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను.
అంతేనండి, తాలింపు అయిపోయింది. తాలింపు కొంచెం చల్లారిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి గోంగూర పచ్చడిని ఇందులో కలిపేద్దాం. ఇక్కడ ఈషుబాబు అయితే చేసిన పచ్చడి అంతా ఉత్తదే తినేస్తున్నాడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది అంటున్నాడు. యాక్చువల్లీ ఇది కొంచెం స్పైసీగా కూడా ఉంది, అయినా కూడా ఉత్తదే తినేస్తున్నాడు. తనే పచ్చడి నూరాడు కదా, అందుకనే టేస్ట్ చేస్తున్నాడు. చూసారు కదండి పచ్చడి ఎంత మెత్తగా మెదిగిపోయిందో, పప్పు గుత్తితో మెదిపినా కూడా. సో ఈ పచ్చడిని అంతా కూడా మనం తాలింపు వేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తాలింపు అంతా పచ్చడికి బాగా కలిసేలా ఇలా కలియపెట్టండి. ఉప్పు సరిపోకపోతే కనుక మీరు ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, ఇట్స్ డన్. మన పచ్చిమిరపకాయలతో గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది కదా. నచ్చిందా మీకు ఈ పద్ధతి? ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీనికి కాంబినేషన్ ఆమ్లెట్ రెడీ చేద్దామా? ఇక్కడ ఆమ్లెట్ వేయడానికి ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి. చాలామంది ఏంటంటే గుడ్డు పగలు కొట్టిన తర్వాత అందులో ఉప్పు కారం వేస్తారు, అప్పుడు మనకి ఉప్పు కారం అనేది సరిగా కలవదు. సో అలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న టిప్స్తో ఒకసారి ట్రై చేయండి. ఈ ఉప్పు కారం అనేది ఈవెన్గా పడుతుంది. ఈ టిప్ కూడా నేను మా వదిన దగ్గరే నేర్చుకున్నానండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు కారం వేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి పేస్ట్ లాగా చేయండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ లాగా చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వేసుకున్న ఈ ఉప్పు కారం అంతా కూడా ఈవెన్గా ఆ గుడ్డుకి కలిసిపోతుంది అనమాట. ఇక్కడ నేను 2 eggs తీసుకున్నానండి ఆమ్లెట్ కోసమని. ఇలా జస్ట్ 1 or 2 times బీట్ చేయగానే మనకి ఆ కారం అంతా కూడా ఈవెన్గా కలిసిపోతుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ పాన్ పెట్టుకున్నానండి ఆమ్లెట్ వేయడానికి. పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి, ఎందుకంటే ఆమ్లెట్ వేయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువనే హీట్ అవ్వాలి. ముందుగా మనం కలిపెట్టుకున్నటువంటి ఈ కోడిగుడ్డు అంతా కూడా పాన్లో వేసేసుకుందాం. మూత పెట్టేసి ఒక 2 minutes వెయిట్ చేద్దామండి. ఆమ్లెట్ ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాము. పర్ఫెక్ట్గా టర్న్ అయిపోయిందండి. రెండో వైపు కూడా మనకి ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. ఇంకొకసారి మూత పెట్టేద్దాము. ఆమ్లెట్ వేసేటప్పుడు ఇలా మూత పెట్టడం వల్ల ఫ్లఫీగా వస్తుందండి. చూడండి ఎంత బాగా పొంగిందో ఆమ్లెట్. అంతేనండి, టేస్టీ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి మనం చేసుకున్న ఈ గోంగూర పచ్చడి, నెయ్యి, ఆమ్లెట్ కాంబినేషన్తో తింటే ఆకలి లేని వాళ్ళు కూడా ఓ 4 ముద్దలు ఎక్కువే లాగించేస్తారేమో కదండి. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఓ 4 ముద్దలు లాగించేద్దాం పదండి. నచ్చిందా అండి ఈ కాంబినేషన్? మీకు కనుక ఈ కాంబినేషన్ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.